నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది ఒక స్పెషల్ ఎడిషన్ ఫోన్. స్పెషల్ ఎడిషన్ ఫోన్స్ మన ఛానల్లో చాలా అన్బాక్సింగ్ చేసాం మనం. ఇది ఇంకొకటి స్పెషల్ ఎడిషన్ అంటే గుర్తొచ్చేది ముఖ్యంగా అందరికి OnePlus గుర్తు వస్తుంది. OnePlus 5T నుంచి స్టార్ట్ అయింది. OnePlus 5T స్టార్ వార్ ఎడిషన్ చూసారు మీరు. OnePlus 6 అవెంజర్స్ చూసాం. OnePlus 7 సిరీస్లో వీళ్ళు మెక్లెరన్తో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. మెక్లెరన్ ఎడిషన్ చూసారు మీరు. అండ్ తర్వాత OnePlus కాన్సెప్ట్ 1 అని చెప్పేసి ఫోన్ తీసుకొని వచ్చారు. అది కాన్సెప్టే, అది రియల్గా లైఫ్లోకి తీసుకొని రాలా. OnePlus 8Tలో సైబర్ పంక్ ఎడిషన్ తీసుకొని వచ్చారు. అండ్ OnePlus Nord 2 ప్యాక్మ్యాన్ ఎడిషన్. అండ్ ఫైనల్లీ OnePlus 11 ఇది మార్బుల్ ఒడెస్సీ ఎడిషన్. సో మార్బుల్ ఒడెస్సీ అంటే, మార్బుల్ అంటే మనకు తెలిసిందే, మన ఇంట్లో మార్బుల్స్ కనిపిస్తాయి కదా, అదే ఫినిష్లో అయితే ఈ ఫోన్ అయితే మనకు వస్తుంది. అండ్ ఒడెస్సీ అంటే ఏంది? ఒడెస్సీ అంటే మీరు గూగుల్లో కొడితే లాంగ్ అండ్ డిఫికల్ట్ జర్నీ ఫుల్ ఆఫ్ అడ్వెంచర్స్ అని వస్తుంది. అంటే వీళ్ళు ఈ ఫోన్ తయారు చేయడానికి అంత కష్టపడ్డారు అనమాట. సో ఎందుకు ఇంత కష్టం వచ్చింది ఈ ఫోన్ తయారు చేయడానికి? నార్మల్ ఫోన్స్లో కాదు ఇది. మనకి ఇప్పుడు దాకా ప్లాస్టిక్ బ్యాగ్ చూసాం, లేకపోతే మీరు లెదర్ బ్యాగ్ ఇట్లాంటివి చూస్తుంటారు, గ్లాస్ బ్యాగ్ చూస్తుంటారు. ఇది మార్బుల్ ఫినిష్లా ఉంటుంది. మీరు మార్బుల్ చేతిలో పట్టుకుంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది ఫోన్. సో ఇది మనం అన్బాక్స్ చేద్దాం ఫస్ట్, తర్వాత మనం డిజైన్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ బాక్స్ చూస్తే కంప్లీట్ డిఫరెంట్ ఉంది. OnePlus ఫోన్స్ మనకి రెడ్ కలర్ బాక్స్లో వస్తాయి కదా, ఇది స్పెషల్ ఎడిషన్ ఫోన్ కాబట్టి బాక్స్ కూడా మనకి కొద్దిగా స్పెషల్గా అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి OnePlus 11 నార్మల్ ఇంతకుముందు మనం అన్బాక్స్ చేసింది. మీరు కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియో చూడండి. OnePlus 11 ఇంతకుముందు మన వీడియోస్ చాలా ఉన్నాయి. సో ఇది జస్ట్ అన్బాక్సింగ్ మాత్రమే ఈ స్పెషల్ ఎడిషన్ది. అండ్ దీని మీద ప్రైస్ చూడండి, 64,999 రూపాయలు. సేమ్ అదే ప్రైస్కి ఇది వస్తుంది, ఎందుకంటే బేస్ మోడల్ అయితే ఉండవు స్పెషల్ ఎడిషన్స్లో. ఇది 16GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. సో దీని ప్రైస్ 64,999 రూపాయలు. ఐసిఐసిఐ కార్డ్స్ మీద మీకు 1000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది, 63,999 రూపాయలకి వస్తుంది. అదే నార్మల్ ఎడిషన్ తీసుకోవాలనుకుంటే, నార్మల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది మీరు 16GB 256GB తీసుకోవాలనుకుంటే ఇది మీకు 62,000కి వస్తుంది. ఇది ఇప్పుడు 65,000కి వస్తుంది. 3,000 రూపాయలు డిఫరెన్స్ ఉంది స్పెషల్ ఎడిషన్ కాబట్టి. ఇంకొక దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఇక్కడ కూడా మనకి OnePlus 11 5G మార్బుల్ ఒడెస్సీ కవర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మ్యాక్సిమం అన్ని బ్రాండ్స్ కవర్స్ని యూజ్ చేయట్లేదు, కత్తి అవసరం లేదనుకుంటా, సింపుల్గా ఇలా తీసేయచ్చు. కత్తికి అంత బిల్డప్ ఇచ్చాం అవసరమే లేదు. సింపుల్గా ఇలా ఓపెన్ చేస్తే మా ఫినిషింగ్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఇది మార్బుల్ వేస్తే ఎలా ఉంది మన ఇంట్లో అట్లా ఉంటుంది అనమాట. గోల్డ్ ఫినిష్లో అయితే వచ్చింది ఇది బాక్స్, మెయిన్ బాక్స్ అయితే. దీని మీద కూడా మనకి యాజ్ యూనిక్ యాజ్ యూ OnePlus 11 మార్బుల్ ఒడెస్సీ. ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు అంతా గోల్డ్ ఫినిష్లో అయితే కనిపిస్తుంది. ఫస్ట్ సిమ్ ఇంజెక్టర్ పిన్ అయితే బయటకు వచ్చింది, నెవర్ సెటిల్. అండ్ దీనికి కూడా కవర్ ఇచ్చారు గీతలు పడకుండా, సిమ్ ఇంజెక్టర్ పిన్ కూడా. అండ్ నెవర్ సెటిల్. బ్యాక్ సైడ్ చూస్తే సేమ్ ఇదే మార్బుల్ ఫినిషింగ్ అయితే ఉంది, సిమ్ ఇంజెక్టర్ పిన్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా మిగతా కంటెంట్ చూద్దాం బాక్స్లో, తర్వాత ఫోన్ చూద్దాం. అండ్ కేస్ చేంజ్ చేస్తారనుకున్నాం కానీ లేదు, నార్మల్ కేసే ఇది. ఇంకెందుకు స్పెషల్ ఎడిషన్ ఫోన్స్ ఇట్లా మీరు క్లియర్ కేస్ ఇస్తే ఫీల్ అవుతారు పబ్లిక్. అది కూడా కొద్దిగా ఈ మార్బుల్ ఫినిషింగ్లో ఏదైనా ఇస్తే చాలా బాగుంటుంది. కేస్ డిసప్పాయింట్ చేసింది ఫస్ట్. అండ్ ఇవన్నీ మీకు ఇంకా కిక్స్టార్టర్ వారంటీ ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేసరికి CEO వెల్కమ్ లెటర్ అనమాట. ఇది మెంబర్షిప్ కార్డు, రెడ్ కేబుల్ క్లబ్. ఇవి అన్ని ఫోన్స్లో అయితే ఉంటాయి. కేస్ డిసప్పాయింటెడ్. అండ్ ఫైనల్లీ మొబైల్ ఫోన్. అండ్ ఇది మాత్రం డిసప్పాయింట్ చేయట్లా మొబైల్ అయితే. ఇవన్నీ తీసేద్దాం ఫస్ట్. దీని ఫినిషింగ్ మీరు పట్టుకుంటే మీకు మార్బుల్ మనకి ఇంట్లో ఫినిష్ చేస్తే ఎలా వస్తుంది, పాలరాతి అంటారు కదా, మీరు కింద మార్బుల్స్ వేస్తారు కదా, ఫినిషింగ్ చేస్తే మీకు ఎలా వస్తుందో ఈ ఫోన్ ఫినిషింగ్ కూడా అట్లనే ఉంది. చేతిలో పట్టుకున్నప్పుడు అది మనం వర్ణించలేం, దీన్ని టచ్ చేస్తే మీకు ఆ ఫీలింగ్ అయితే తెలుస్తుంది. బాగుంది. ఇది వచ్చేసరికి నార్మల్ మనకి శాండ్ స్టోన్ ఫినిషింగ్, ఇది వచ్చేసరికి మార్బుల్. ఇది మాత్రం వెరైటీగా ఉంది, డిఫరెంట్ ఉంది ఫోన్ అయితే మాత్రం. నెక్స్ట్ ఇంకా ఛార్జర్ నార్మల్ ఉంటే అక్కడ కూడా ఏమి మనకి చేంజెస్ అయితే లేకపోవచ్చు, ఎందుకంటే కేసే లేదు. ఇంక వేడి నుంచి వస్తే మనకి ఈ 100W ఛార్జర్. అండ్ రెడ్ కేబుల్, Type-C కేబుల్. ఇది ఒకటే రెడ్ కనిపించింది. నార్మల్గా అయితే నార్మల్ బాక్స్ అయితే మ్యాక్సిమం అన్ని రెడ్డే ఉంటాయి. ఇవన్నీ పక్క పెట్టేద్దాం, మొబైల్ ఫోన్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఇది మొబైల్ అయితే. అండ్ దీనికి కేసు ఇది ఇచ్చారు వీళ్ళు. ఇది వేస్తే అంత క్లియర్ కేసే, కాకపోతే కొద్దిగా ఈ డిజైన్ మ్యాచింగ్ కేసు ఇస్తే చాలా బాగుండేది. సో అదొక్కటి నాకు బాగా అనిపించలేదు. అండ్ ఫినిషింగ్ మాత్రం అదిరిపోయింది ఫోన్ది. అండ్ బ్యాక్ సైడ్ మీకు మార్బుల్, అది కూడా చాలా బాగుంది ఫినిషింగ్ అయితే. అండ్ ఇక్కడ ఏదైతే ఈ పార్ట్ కనిపిస్తుందో ఇదంతా మీకు గోల్డ్ కలర్లో ఫినిషింగ్ అయితే ఇచ్చారు, గోల్డ్ అండ్ బ్లాక్ థీమ్. అండ్ సైడ్స్ కూడా మీకు మొత్తం గోల్డ్ ఫినిష్ అయితే ఉంది. సో ఫోన్ అయితే మాత్రం నార్మల్ OnePlus 11తో కంపేర్ చేస్తే మాత్రం యూనిక్ ఉంది, చూడడానికి అయితే మాత్రం చాలా యూనిక్ ఉంది. అండ్ ఒకసారి లోపల చూద్దాం, లోపల ఏమైనా చేంజెస్ చేస్తారా లేకపోతే సేమ్ ఇలాగే ఉంటాయి.
జస్ట్ డిజైన్ కోసమే దీనికి 3,000 రూపాయలు పెట్టాలి మీరు. లోపల ఓపెన్ చేయగానే మనకు వాల్ పేపర్ అయితే కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. వాల్ పేపర్ మనకి కలర్ సేమ్, చూడడానికి కొద్దిగా ఫినిషింగ్ అంతా ఫోన్ ఎలా ఫినిషింగ్ ఉంది అట్లనే ఉంది. వాల్ పేపర్ కొద్దిగా ఇంప్రెస్ చేసేది. ఒకసారి మనం లాంగ్ ప్రెస్ చేసి చూద్దాం ఇంకేమైనా వాల్ పేపర్స్ ఉన్నాయి. ఇది ఒకటే ఇచ్చారు, ఒకటే ఉంది, మిగతా నార్మల్ వాల్ పేపర్సే. ఇది మనకి మెయిన్ వాల్ పేపర్ అయితే ఈ ఫోన్ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా పెట్టారు. అండ్ థీమ్ ఏం లేదు, మీకు నార్మల్ ఇంకా మిగతా ఫోన్ అంతా మ్యాక్సిమం సేమ్ ఉంది, ఏం తేడా అయితే లేదు. జస్ట్ ఈ ఫోన్లో మీకు డిఫరెన్స్ వచ్చేసరికి ఫినిషింగ్ మాత్రమే, అండ్ డిజైన్ అండ్ కలర్, గోల్డ్ అండ్ మార్బుల్ ఫినిషింగ్. అండ్ ఫినిషింగ్ మీకు ఫస్ట్ టైం ఒక ఫోన్లో తీసుకొచ్చింది. ఇది ఇంతకుముందు ఏ ఫోన్లో మీరు చూసి ఉండరు. మరి ఫినిషింగ్ వచ్చేసరికి వీళ్ళు 3D మైక్రో క్రిస్టలిన్ రాక్తో అయితే చేస్తారు. ఇది యూనిక్ మార్బుల్ ఫినిషింగ్. ఈ ఫినిషింగ్ చేయడానికి వీళ్ళు 9 యూనిక్ ప్రాసెసెస్ అయితే ఫాలో అయ్యారు. సో అన్నీ చేయడానికి వీళ్ళకి సంవత్సరం టైం పట్టింది. సో అందుకే వీళ్ళు ఒడెస్సీ అని పెట్టారు. ఇందా ఫస్ట్ మీనింగ్ చెప్పాక ఒడెస్సీ అంటే చాలా కష్టమైన ప్రాసెస్ అని చెప్పేసి. సో అట్లా దీనికి 1 year టైం తీసుకున్నారు ఈ ఫినిషింగ్ వీళ్ళు తీసుకోవడానికి. అందుకే దానికి ఫినిషింగ్ మార్బుల్ ఒడెస్సీ అని చెప్పేసి పేరు పెట్టారు. అండ్ దీనిలో మీకు క్రిస్టల్స్ అయితే ఉంటాయి. మీకు అంత ఈజీ నాకైతే కొద్దిగా కనిపిస్తున్నాయి. మీరు మైక్రోస్కోప్ పెట్టి చూస్తే మాత్రం ఈ ఫినిషింగ్లో మీకు క్రిస్టల్స్ మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి. మనకి ఫినిషింగ్ చేస్తారు మార్బుల్ని ఫినిషింగ్ చేస్తే మీకు క్రిస్టల్స్ వస్తాయి కదా, మీకు మెరుస్తుంటాయి కదా, సేమ్ అదే ఫినిషింగ్ మీకు ఇక్కడ ఉంటుంది. అండ్ ఆ క్రిస్టల్స్ అయితే మీకు కనిపిస్తుంది, మెరుస్తూ ఉంటాయి. ఇది ఓవరాల్ అయితే ఫోన్ గురించి అయితే. ఫోన్ ఫినిషింగ్ చాలా బాగుంది. అండ్ మొత్తం పట్టుకుంటే మాత్రం ఒక రాయిని పట్టుకుని ఉంది. బ్యాక్ సైడ్ మీకు ఒక మార్బుల్ టచ్ చేస్తే మీకు ఎలా ఉంటుంది అట్లా అయితే ఉంది. సో దీనికోసం మీరు ఎక్స్ట్రాగా ఇప్పుడు 1,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ఒక 2,000 రూపాయలు మీరు ఎక్స్ట్రాగా పెట్టాల్సి ఉంటుంది. నార్మల్ 16GB 256GB OnePlus 11తో కంపేర్ చేస్తే ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్కి ఇంకా పెద్దగా ఏం చేంజెస్ లేవు. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసిన కేస్ ఏమైనా స్పెషల్ ఇస్తారేమో అనుకున్న, బాక్స్ చేంజ్ చేశారు కాబట్టి బాక్స్ లాగే కేసు లోపల ఏమైనా ఉంటుందేమో అనుకున్నా, కేస్ ఏం చేంజ్ చేసి ఇవ్వలేదు వీళ్ళు. అదొకటి ఇస్తే చాలా బాగుండేది. అండ్ ఇంకొకటి థీమ్ ఏదన్నా లోపల మనం ఛార్జింగ్ పెడితే యానిమేషన్స్ కానీ, ఫింగర్ ప్రింట్ యానిమేషన్స్ కానీ ఇట్లాంటివి కొన్ని చేంజ్ చేస్తే ఇంకా బాగుండేది. సో అవన్నీ దీనిలో అయితే ఏమీ లేవు. ఇది ఓవరాల్ OnePlus 11 మార్బుల్ ఒడెస్సీ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.